నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, అమెరికాలో కాల్పులు అనేవి చాలా సర్వసాధారణం అయిపోయింది. అంటే మిగిలిన కంట్రీస్తో పోల్చుకుంటే అంత ఫ్రీడమ్ ఎక్కువగా ఎందుకు, అలాగే గన్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. సో తాజాగాను బ్రౌన్ యూనివర్సిటీలో అనుకుంటాను కాల్పులు జరిగినాయి అని చెప్పేసి అన్నారు. అసలు ఎందుకు కాల్పులు జరుగుతూ ఉన్నాయి, దానికి ఫ్రీడమ్ ఆఫ్ ఎయిమ్ అని అనుకోవచ్చు, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయగలగచ్చు అంటారు? ఇక మాస్ షూటింగ్స్ అంటారు వీటిని. ఈ మాస్ షూటింగ్స్ అనేవి అమెరికాలో చాలా ఎక్కువ ఉంటాయి వరల్డ్లో పోలిస్తే. అంటే యూరోప్లో కూడా జరుగుతాయి కానీ ఎక్కువ అమెరికాలో జరుగుతాయి. దీనికి కారణాలు ఏంటనే తర్వాత చెప్తాను. ముఖ్యంగా ప్రజెంట్ ఇన్సిడెంట్ చెప్పుకున్న తర్వాత మనం బ్రాడ్గా కాంటెక్స్ట్ ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఏంటంటే నిన్న 4 గంటలకు, సాయంత్రం 4:05 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. బ్రౌన్ యూనివర్సిటీ, ప్రావిడెన్స్ అంటారు, రోడ్ ఐలాండ్లో బ్రౌన్ యూనివర్సిటీ అని ఉంటుంది. ఆ యూనివర్సిటీ 1764లో పెట్టారు. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ అమెరికా. దీంట్లో 11,000 మంది స్టూడెంట్స్ చదువుతారు. చాలా పెద్ద యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో బరూస్ అండ్ హాలీ ఇంజనీరింగ్ బిల్డింగ్ అని ఉంటుంది. ఈ బిల్డింగ్లో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్ అనే ఒక సపరేట్ బిల్డింగ్, దాంట్లోని బ్లాక్ ఉంది. ఆ బ్లాక్లో 7 అంతస్తుల బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్. ఆ రోజు ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ జరుగుతుంది. సెకండ్ డే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతుంది. ఎగ్జామ్స్ రాస్తున్నారు. సడన్గా ఒక వ్యక్తి కంప్లీట్గా నలుపు మొత్తం బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చి గన్ను తీసి విచ్చలవాడిగా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ మీద ఫైరింగ్ చేశాడు. దాంతో కకావికలై పరిగెత్తారు. డెస్కుల కింద దాక్కోవడం, గోడల వెనకలు దాక్కోవడం, రకరకాలుగా ఇంకా గందరగోళం అయిపోయింది. సో ఆ తర్వాత ఆ అబ్బాయి ఎంత ఫాస్ట్గా వచ్చాడో అంత ఫాస్ట్గా అక్కడ హోప్ స్ట్రీట్ అంటారు, హోప్ స్ట్రీట్ వైపుగా వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే యూనివర్సిటీ లాక్ చేస్తారు. అయితే ఆ రోజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి గేట్లన్నీ కూడా ఓపెన్ చేసి ఉంచారు. అలాగా ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్గా తేరుకొని ఫోన్లు చేసి మెడికల్ దీనికి ఫెసిలిటీస్కి ఫోన్లు చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి గాయపడిన వాళ్ళని వీళ్ళందరినీ తీసుకెళ్లారు. వాళ్ళకి వైద్యం అందిస్తూ ఉన్నారు. అలర్ట్ కూడా దాని ఏమంటారు, షూటర్ అలర్ట్ అంటారు. షూటర్ అలర్ట్ 4:22 మొత్తం యూనివర్సిటీ అంతా షూటర్ అలర్ట్ మెసేజ్లు వెళ్ళిపోయినాయి. సో వాళ్ళకి ఆల్రెడీ సైరన్స్ ఉంటాయి, ఇవన్నీ చేశారనమాట, అనౌన్స్ చేశారు. దాంతో డోర్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ డోర్స్ లాక్ చేసుకున్నారు. ఫోన్లు అంతా సైలెన్స్లో పెట్టేయమన్నారు, ఎందుకంటే ఫోన్ ఉంటే వాళ్ళు మళ్ళీ వచ్చి తెలుస్తుందని. అట్లాగే షెల్టర్స్ చూసుకోమన్నారు ఎక్కడికక్కడ. అలాగా ఒక భయభ్రాంత వాతావరణంలో మొత్తం విద్యార్థులు అందరూ కూడా ఎక్కడికక్కడ దాక్కొని తలుపులు వేసుకొని అలా ఉండిపోయారు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు, FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వీళ్ళంతా రంగంలో దిగారు. మొత్తం సెర్చ్ చేశారు. అయితే కొంత పుకార్లు కూడా షికార్లు చేశాయి. గవర్నర్ స్ట్రీట్లో ఇతను దొరికాడని పుకార్లు వచ్చాయి. దొరికిపోయాడు అనుకున్నారు. కానీ ఫైనల్గా పోలీసులు అయితే ఇప్పటికి ఇంకా దొరకలేదని చెప్తున్నారు. ఈ లోపల ఫుటేజ్ అదంతా కలెక్ట్ చేసి దానికి సంబంధించిన అబ్బాయి ఎలా ఉన్నాడు ఏంటి ఆ ఫుటేజ్ని లీక్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే 2 చనిపోయారు క్లియర్గా. ఇంకొక 5 మంది కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా సీరియస్గా క్రిటికల్ కండిషన్లో ఉంది అని చెప్తున్నారు. మిగతా 3 అంటే ఇప్పటికి 8 మంది గాయపడ్డారని చెప్తున్నారు. 3 స్టేబుల్ కండిషన్లో ఉంది. 5 మంది మాత్రం ఇంకా కూడా క్యాజువాలిటీలు పెరగచ్చు అనేది పోలీసులు చెప్తున్నారు. గవర్నర్ కూడా మాట్లాడాడు. ఆ తర్వాత మేయర్ మాట్లాడాడు. దాని తర్వాత ట్రంప్ కూడా నిన్న ట్రూత్ సోషల్లో అతను పట్టుబడ్డాడని ట్రంప్ కూడా అనౌన్స్ చేసేసాడు. తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిందని మళ్ళీ మార్చుకున్నాడు. ట్రంప్ అయితే ఇది షేమ్, నేషనల్ షేమ్, వీ ప్రే ఫర్ దోస్ wounded అండ్ వాళ్ళు చనిపోయిన వాళ్ళ తరపున మేము ప్రేయర్ చేస్తున్నాం అనేసి ట్రంప్ కూడా అన్నాడు. ఏదేమైనా ఒక షాక్కి అయితే దేశం గురైంది. ఇంకా చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ కానీ గాయపడిన వాళ్ళ డీటెయిల్స్ కానీ అనౌన్స్ చేయలేదు. అందులో ఇండియన్స్ ఉన్నారా లేదా అనేది కూడా మన ఇండియన్స్ కూడా దాంట్లో వెతుకుతున్నారు. ఎవరన్నా ఉన్నారా, ఏ దేశస్తులు ఏంటి అనేది చూడాలి. అయితే దీంట్లో ఇప్పుడు ఏ కారణంతో ఎవరు చంపుంటారు అనే చర్చలు కూడా వచ్చాయి. ఈ యూనివర్సిటీకి ట్రంప్ వచ్చినాక రీసెర్చ్కి ఫండ్స్ కూడా ఆపేశారని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోయి ఈ మధ్యనే తెచ్చుకున్నారు, బ్యాక్ వచ్చింది. ఆ ఫండ్స్ ఆగిపోవడం వల్ల యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేస్తున్న కొంతమంది ఫ్రస్ట్రేషన్కి గురయ్యి అందులో ఒక అతను ఇలా చేశాడా అన్న అనుమానాలు కూడా
ఉన్నాయి. ఏదైతే ఏమి అతను దొరికితే గానీ పర్టికులర్ కారణం ఏంటనేది తెలియదు. సో ఇది పర్టికులర్ ఇన్సిడెంట్. ఇప్పుడు మనం ఆ దేశంలో గన్ కల్చర్ ఏంటి, అసలు మాస్ షూటింగ్స్ ఎన్ని జరుగుతుంటాయి, దానికి కారణాలు ఏంటి, ఏ జాతికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా అక్కడ చంపుతుంటారు, ఏ ఏజ్ గ్రూపు, ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. మామూలుగా నేను గన్ వైలెన్స్ ఆర్కైవ్ అని ఒకటి ఉంటుంది. ఈ గన్ వైలెన్స్ ఆర్కైవ్ అనే సంస్థ మొత్తం డేటా కలెక్ట్ చేసి అనలైజ్ చేస్తుంది. నేను ఆ సంస్థను బేస్ చేసుకొని చెప్తున్నాను. జీవీఏ అంటారు, గన్ వైలెన్స్ ఆర్కైవ్. గన్ వైలెన్స్ ఆర్కైవ్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు మాస్ షూటింగ్స్ లో 5,500 మంది చనిపోయారు. 1 year లోనా? 1 year కాదు, 2014 నుంచి, అంటే 11 ఏళ్లలో 5,500 మంది, 23,000 మంది గాయపడ్డారు. ఎక్కువే సార్, చాలా ఎక్కువ. ఒక్క ఇయర్లోనే 2025లో 470 గన్ ఫైరింగ్స్ జరిగాయి, మాస్ షూటింగ్స్ జరిగాయి 470. అందులో 387 మంది ఇయర్లో, 1,776 మంది గాయపడ్డారు. ఇది 2025 ఇప్పటికి డిసెంబర్ 13 నాటికి లెక్క అనమాట. సో అంటే యావరేజ్లో ఎవ్రీ ఇయర్ ఒక 400 నుంచి 500 మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయి. 300 నుంచి 400 మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. కోవిడ్ తర్వాత ఇది పెరిగిందని చెప్తున్నారు. అయితే ఇవి ఏ స్టేట్స్లో ఎక్కువ జరుగుతుంటాయంటే అమెరికాలో ఇల్లినాయ్ అనే స్టేట్స్, టెక్సాస్, పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, ఇవి టాప్లో ఉన్నాయన్నమాట. ఇండియన్స్ ఎక్కువ ఉండే ఏరియాస్. సో ఇక మగవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఈ ఫైర్ చేసేది 95% మగవాళ్లే చేస్తున్నారు. విమెన్ ఫైర్ చేస్తున్నది, చనిపోయేది అన్ని రకాల వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే అది వాళ్ళు టార్గెట్ కాదు, మాస్ కాదు. ఎవరు వాళ్ళ బ్యాడ్ లక్, అక్కడ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు చనిపోతారు. కానీ కాల్చే గన్మెన్ అంటాం కదా, గన్ పర్సన్స్, వీళ్ళు కాల్చే వాళ్ళల్లో ఓన్లీ 5% మాత్రమే ఉమెన్ ఉన్నారు. 95% మేలే అనమాట. సో ఈ ప్రిడామినెంట్లీ మేల్ డామినెంట్. ఏజ్ గ్రూప్ వచ్చి 34 నుంచి 35 ఏజ్ గ్రూప్, మంచి పర్ఫెక్ట్ ఏజెస్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ. ఇక వైట్స్ ఎక్కువగా కాలుస్తూ ఉండేది 55.6% వైట్సే కాలుస్తున్నారు. బ్లాక్స్ వచ్చి ఓన్లీ 18%. చాలా మంది ఏమనుకుంటారు, బ్లాక్ వైలెన్స్ అనుకుంటారు, కానీ వైట్సే ఎక్కువ కాలుస్తున్నారు. ఏషియన్స్ కూడా 17% ఉన్నారు ఈ కాల్పులు జరుపుతున్న వాళ్ళలో. సో ఇప్పుడు ఈ సంస్థ ప్రకారం కారణాలు ఏంటంటే 60% ఎమోషనల్ అప్సెట్ అవ్వడమే అని చెప్తున్నారు. వీళ్ళు ఈ పర్సన్స్ ఎందుకు కాలుస్తారంటే ఎమోషనల్ అప్సెట్ అంటే వాళ్ళకి డిస్ట్రెస్ ఉండొచ్చు లైఫ్లో, లేకపోతే రొమాంటిక్ రిజెక్షన్ కానీ, లేకపోతే జెలసీ, తన గర్ల్ ఫ్రెండ్ ఇంకొక అబ్బాయితో తిరగడం, దానివల్ల వచ్చే జెలసీని తట్టుకోలేక వాళ్ళు ఇలా తయారవుతున్నారు. కొంతమంది గ్రడ్జి పెరిగిపోతుంది, అసూయ పెరిగిపోతుంది, కొంతమందికి నిరాశలో కూరుకుపోతున్నారు. సో లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మనకి దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. లోన్లీగా ఉండడం, టాక్సీ డ్రైవర్ లాంటి సినిమాలు కూడా చాలా వచ్చాయి. సో 60% రీజన్లు అయితే ఎమోషనల్ ఇది. నెక్స్ట్ 20 నుంచి 25% రీజన్ క్రైమ్ ఆబ్జెక్టివ్ ఉండడం, క్రిమినల్ మైండ్ సెట్ ఉండడం, క్రైమ్ చేయాలనిపించడం, అది 20 నుంచి 25%. దొంగతనానికి వెళ్ళి కాల్ చేయడం కూడా జరుగుతుంది. రాబరీ అది 19 నుంచి 25% రేంజ్లో కారణాలు. రాబరీ ఆ మధ్య కూడా ఇండియన్ దీంట్లో కూడా చనిపోయారు. అట్లాగే కొంతమంది రిలీజియస్ కల్ట్స్ ఉంటాయి అక్కడ. ఆ కల్ట్ వల్ల కూడా మనుషుల్ని చంపేయాలన్న కల్ట్ దాంట్లో నుంచి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. ఇక కొంతమంది సైకోపాత్ లక్షణాలు అంటారు వాళ్ళని, సైకోపాత్, సోషియోపాత్ అంటారు. ఆ లక్షణాలు కారణాలు వచ్చి ఓన్లీ 3% మాత్రమే. సో 60% ఎమోషనల్గా అప్సెట్ అయిపోయి లైఫ్లో ఫెయిల్యూర్స్ కావచ్చు, డిస్పైర్ కావచ్చు, దాన్ని డీల్ చేసే కోపింగ్ మెకానిజం అంటారు. కోపింగ్ మెకానిజం వాళ్ళకి లేకపోవడం వల్ల ఈ వైలెన్స్లోకి వెళ్ళిపోయి తాము కూడా అంటే ఆత్మహత్య చేసుకోవాలనే నేచర్లోకి వెళ్ళిపోయి హత్య చేసి ఆత్మహత్యలు చేసుకుంటారు. చాలా మంది అక్కడే స్పాట్లో చనిపోతూ ఉంటారు. ఇలాగే ఎస్కేప్ అయ్యేవాళ్ళు రేర్ అనమాట. మామూలుగా ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి వాళ్ళని కూడా కాల్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా ఇక్కడ గన్ కల్చర్ కూడా విస్తృతంగా ఉంది. అంటే 100 మందికి 125 గన్స్ ఉన్నాయి అమెరికాలో డేటా ప్రకారం. సో దాంట్లో ఇంకా రకరకాల పర్సనల్ ప్రొటెక్షన్ అని, ఫైరింగ్, వేట్ అని, ఇంకా రకరకాల కారణాలతో
గన్స్ని లైసెన్స్ ఫ్రీగా దొరుకుతాయి, ఎక్కడంటే అక్కడ వెళ్ళి మన ఐడి కార్డు చూపించి గన్ తెచ్చుకోవచ్చు. అలాగే మన సరుకులు కొన్నట్టుగా వెళ్ళి షాపింగ్ చేసుకుని ఒక గన్ కూడా తెచ్చుకునే పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో అందుకని గన్ కల్చర్ ఒకటి, ఈ డిప్రెషన్ ఒకటి. రెండోది, ఈ మధ్య కాలంలో అమెరికాలో కూడా ఎకనామిక్గా మేము సాటిస్ఫాక్షన్గా లేమని 40% రీసెంట్ స్టడీలో 40% ఆర్థిక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ పాలసీలు, ఈ టారిఫ్స్ వేయడం, వీటి వల్ల ఇన్ఫ్లేషన్ 3% పెరిగింది. తర్వాత ఉద్యోగాలు అండి, 10 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి ఈ 1 yearలో. జనవరి నుంచి ఇప్పటి వరకు 10 lakh పీపుల్కి జాబ్స్ పోయినాయి. ఇందులో 3 లక్షలు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వీటన్నిటి రీత్యా కూడా అక్కడ ప్రెజర్ అనేది బాగా పెరుగుతుంది. సో ఈ ప్రెజర్ నుంచి కూడా మనుషులు క్రైమ్లోకి వెళ్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా ఎమోషనల్ అప్సెట్ అనేది వీటన్నిటికీ మళ్ళీ రీజన్స్ చాలా ఉన్నాయి. ఏదేమైనా దీని మీద చాలా సంస్థలు అయితే వర్క్ చేస్తున్నాయి, కానీ ఇది అంత ఈజీగా పరిష్కారం అయ్యే ఇష్యూ కూడా కాదు. సార్ అంటే ఇప్పుడు మనకి గన్ కల్చర్ అనేది అనుకున్నాం కదా, ఆ ఫ్రీగా వాళ్ళు ఫ్రీడమ్ ఉందని, దాన్ని ఏం కంట్రోల్ చేయడం, దాన్ని కంట్రోల్ చేయడం అనేది అది చాలా ఓల్డ్ లాస్ అండి. అవి రాజ్యాంగాన్ని మార్చడం ఇవన్నీ చేయాలి. దానికి వ్యతిరేకంగా జరుగుతుంది, కానీ అంత ఈజీగా జరగదు. రెండోది, అక్కడ ఈ ఆర్మ్స్ లాబీ కూడా చాలా పెద్ద లాబీ, ఆయుధాల కంపెనీస్ చాలా యుద్ధాలే వాళ్ళే క్రియేట్ చేస్తుంటారు, రెండు వైపులా వాళ్ళే ఆయుధాలు అమ్ముతుంటారు. సో అది నేను దాని మీద ఒక స్టోరీ కూడా చేశాను ఇంతకుముందు, ఇజ్రాయెల్కి సప్లై ఎవరు చేస్తారని. సో అది పెద్ద లాబీ ఉంటుంది అక్కడ. దాన్ని డీప్ స్టేట్ అని కూడా పిలుస్తారు, వీళ్ళందరూ ఎలా కంట్రోల్ చేస్తుంటారని. సో వీటి వెనక అనేక వైడ్ బ్రాడర్ కాంటెక్స్ట్లోకి వెళ్తే చాలా రీజన్స్ ఉన్నాయి. దానంతా అడ్రస్ చేసి దానంతా మార్చడం అనేది చాలా టైం కూడా పడుతుంది. అంత కాన్సన్ట్రేషన్ కూడా చేయలేనట్టున్నారు, ఇంక ఇది రొటీన్ అన్నట్టు వదిలేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.